హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డబుల్ కా మీటర్ చేసి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ స్వీట్ కోసం నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయినా వేయించుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. నేను ఆయిల్లో వేయిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్క బ్రెడ్ పీస్ని దానిలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకోండి, లేకపోతే బ్రెడ్ పీసెస్ మాడిపోతాయి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని బయట తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయి కదా, అందుకోసం టిష్యూ పేపర్ మీద వేస్తే కొంచెం ఆయిల్ టిష్యూ పేపర్స్కి అంటుకొని కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటే టిష్యూ పేపర్ ఇలా అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పై కళాయి పెట్టుకొని దీనిలో ఒక 2 చిన్న గ్లాస్తో షుగర్ తీసుకోవాలి. 2 గ్లాసుల షుగర్ తీసుకున్నాను నేను చిన్న గ్లాస్తో. 2 గ్లాస్ షుగర్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇప్పుడు కలుపుకుంటూ పాకం చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి. మరి ఎక్కువ పాకం అవ్వకుండా జస్ట్ చిక్కగా అయితే సరిపోతుంది. చూడండి, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ పీస్ని దీనిలో వేసుకోండి. ఈ పాకంలో ఒక్కొక్క బ్రెడ్ పీస్ని మొత్తం వేసుకోండి. ఇలా బ్రెడ్ పీసెస్కి మొత్తం పాకం పట్టే వరకు సిమ్లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి.
ఇప్పుడు దీనిలో మరగబెట్టి చల్లార్చిన పాలు వేసుకోండి, 1 గ్లాస్. ఇలా పాలు వేసిన తర్వాత కలుపుకొని మొత్తం దగ్గరికి అయ్యే వరకు కూడా సిమ్లోనే ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చూసారు కదా, దగ్గర పడింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పక్కనే కొద్దిగా నెయ్యిలో బాదం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ వేయించుకొని వేసుకోండి. నెయ్యితో పాటు వేసుకోవాలి. ఇలా హల్వా స్టిక్చర్ వచ్చే వరకు కూడా సిమ్లోనే చేసుకోవాలి. చివరిగా కాజు, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ కూడా నేతిలో వేయించుకొని వేసుకున్నాను. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. ఎంత టేస్ట్గా ఉండే డబుల్ కా మీఠా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.